సో హాయ్ అందరికీ, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు నా దగ్గర 2 ట్రెక్కింగ్ షూస్ అయితే ఉంది. ఒకటి వుడ్లాండ్. సో ఇది చాలా పాతది. ఇది ఒకటి వచ్చేసి వైల్డ్ క్రాఫ్ట్, ఇంకొకటి వచ్చేసి వుడ్లాండ్. సో ఈ 2 ట్రెక్కింగ్ షూస్, హైకింగ్ షూస్. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు సంవత్సరాలుగా నేను వాడాను కాబట్టి సో ముందు దీని గురించి అయితే చెప్దాము. ఈ షూస్ వచ్చేసి నేను 3 years బ్యాక్ కొనుక్కున్నాను. 2 సార్లు కేదార్నాథ్ ట్రిప్కి అయితే వెళ్ళాను. సో ఈ షూలో మంచి విషయాలు ఏంటంటే వీటి గ్రిప్స్ చాలా బాగుంటుంది, అసలు స్లిప్ అవ్వదు. అలాగే ఇది లైట్ వెయిట్, అంత వెయిట్ అయితే ఉండదు, చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. దీని ప్రైస్ కూడా తక్కువే. నేను వచ్చేసి బిగ్ బిలియన్ డే సేల్స్లో కూడా కొనుక్కున్నాను దీన్ని. ఇది నాకు 1200 ఎంత పడింది. 2 సార్లు మాత్రం కేదార్నాథ్కి తీసుకెళ్ళాను దీన్ని. అలాగే ఇక్కడ మా ఊర్లో ఒక కొండ ఉంటే దాని పైకి ఎక్కాను. సో ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే ఇది మనం ఈ చలి ప్రాంతంలో వెళ్తాం, హిమాలయాలో ట్రెక్ చేసేటప్పుడు ఏంటంటే కూలింగ్ ఎక్కువ అయిపోతుంది మన కాళ్ళకి. ఇది మెస్ ఉండడం వల్ల ఇక్కడ మెస్ ఈ మెస్ ఉండడం వల్ల మన లోపల ఉన్న మన కాళ్ళు అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇది చలి ప్రాంతాల్లో అయితే ఇది ఉపయోగపడదు. మామూలుగా మీరు ఏ కొండలు ఎక్కడైనా ఎక్కాలనుకుంటే మాత్రం ఇది బాగానే ఉంటుంది. నేను 2 సార్లు ఇది కేదార్నాథ్కి అయితే ట్రెక్కింగ్ అయితే చేశాను. 2 సార్లు అలాగే జరిగింది నాకు. ఎవరైనా వైల్డ్ క్రాఫ్ట్లో షూస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించండి. మెస్ అయితే ఉండకూడదు. మనం హిమాలయాల్లో చలి ప్రాంతాల్లో మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు మెస్ అనేది ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దీన్ని తీసుకోవాలనుకుంటే నార్మల్ హైకింగ్కి మాత్రం తీసుకోవచ్చు, కొండల్లో నడవడానికి అంతే. ఇది వైల్డ్ క్రాఫ్ట్ రివ్యూ. అండ్ ఇప్పుడు వచ్చేసి వుడ్లాండ్ దీంట్లో మంచి విషయాలు ఏంటంటే పవర్ఫుల్ షూస్. ఇది అంతే, చాలా గట్టిగా ఉంటుంది. మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు. వీటిలో బాంబులు అవి పెట్టి కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి నాకు బిగ్ బిలియన్ డే సేల్లో 1500 అయితే వచ్చింది. అంటే ఇది నార్మల్గా 3500 అలా అయితే ఉంటుంది. మనం బిగ్ బిలియన్ డే సేల్స్ ఒక టైప్ ఆఫ్ సేల్స్ వస్తాయి మనకు వుడ్లాండ్ వరకు సపరేట్గా. అప్పుడు ఇది 50% డిస్కౌంట్లో మనకు దొరుకుతుంది. డ్యామేజ్ లేదు. ఈ షూలో మంచి విషయాలు అయితే చెప్తాను. మంచి ఉంది, చెడు ఉంది. ఫస్ట్ అయితే మంచి విషయాలు అయితే చెప్తాను. ఇది చాలా స్ట్రాంగ్. తక్కువ మనం 5 years ఈజీగా వాడవచ్చు. ఎక్కువగా పంజాబీ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. కటౌట్ ఉండాలి మంచిగా. చాలా గట్టిది. ఇది ఎంత చేసినా కూడా సరే గ్రిప్స్ అనేది అంతగా ఈజీగా పోదు. దీంతో నేను ఎక్కడికి వెళ్ళానంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళాను. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అలాగే హేమకుండ్ సాహిబ్, గాంగేరియా ట్రెక్కింగ్. మొత్తం ట్రెక్కింగే ఒక 3 రోజుల్లో 70 kilometers దాకా ట్రెక్కింగ్ చేశాను దీంతో. కొండల్లో, రాళ్ళల్లో మీరు ఇక్కడ ఫోటోలు అయితే ఇస్తుంటాను, ఒకసారి చూడండి వీడియోస్ కూడా. అంత భయంకరంగా దీంతో ట్రెక్కింగ్ అయితే చేశాను నేను. బాగానే ఉంటుంది అంత. కానీ ఇక్కడ డ్యామేజ్ అయితే చూడండి, ఇది డ్యామేజ్ అయిపోయింది. కానీ హెవీగా నడిచా. ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ డ్యామేజ్ కాదు, ఇలా వచ్చేసింది, స్ట్రిప్స్ బయటకు వచ్చేసింది. కనిపిస్తుందా? స్ట్రిప్స్ అయితే బయటకు వచ్చేసింది. ఇంకా ప్రాపర్ అంతగా డ్యామేజ్ ఏమీ లేదు దీనికి అంతగా. మన జమ్మూలో ఉన్న వైష్ణవిదేవి టెంపుల్ ట్రెక్కింగ్ కూడా చేశాను దీంతో నేను. వైష్ణవిదేవి ట్రెక్కింగ్ కూడా చేశాను. వైష్ణవిదేవి టెంపుల్లో అక్కడ ట్రెక్కింగ్ కూడా చేశాను నేను. అదొక 16 ఎంత ఉంటుంది. బాగానే ఉంటుంది. దీంట్లో ప్రోస్ వచ్చేసి ఇది పవర్ఫుల్ షూస్, అంత ఈజీగా అరిగిపోదు. ఒక్కసారి కొంటే 5-6 సంవత్సరాలు, 5-6 సంఖ్య పైన ఎక్కువగా వస్తుంది. అంత మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. జస్ట్ మనం ఈ కలర్కి, ఇప్పుడు ఇది ఆలివ్ గ్రీన్ అనుకోండి, ఆలివ్ గ్రీన్ పెయింట్ పాలిష్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి కొట్టేసి మళ్ళీ కొత్తది అయిపోతుంది. ఇంకొక విషయం వచ్చేసి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. అంతగా ఏమి ఉండదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇంకో విషయం వచ్చేసి ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఫస్ట్ వాళ్ళు ఈ షూని అయితే చూస్తారు. ఇది అంత అట్రాక్టివ్ అయితే చేస్తుంది మనం ముందున్న మనుషుల్ని. నేను చాలాసార్లు చూశాను. నాకంటే ఎక్కువగా నా షూనే చూస్తూ ఉంటారు. ఢిల్లీలో అటు సైడ్ మేము తిరుగుతూ ఉంటాను కదా దీన్ని. సో అప్పుడు నాకంటే ఎక్కువగా దీన్నే చూస్తూ ఉంటారు. అంత బాగా ఇది అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇది చూసి మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో కూడా దొరుకుతుంది. ఒకసారి చూసి మీరు కొనుక్కోండి. అవి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. సేల్స్ టైంలో ఇది స్టాక్ అయితే వస్తుంది. 3500 అలా అయితే ఉంటుంది. ఆఫర్స్లో మనకు 1500కి వస్తుంది. ఇంకా దీంట్లో నచ్చని విషయం ఏంటంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ. నార్మల్ ఈ షూతో పోలిస్తే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ. అందరికీ ఇది సూటబుల్ కాదు. బక్కగా ఉంటారు కదా, ఎక్కువగా నడవలేని అలాంటి వాళ్ళు దీన్ని వేస్తే కష్టమని
కానీ మేనేజ్ చేయవచ్చు దీన్ని. ఎక్కువగా లాంగ్గా హెవీ ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం కష్టమే, ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ కదా, తక్కువ 1 కిలో ఉంటుంది అనుకుంటున్నాను. సో దీని వెయిట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా అంటే హెవీగా బాడీ ఉండి బాగా నడవగలనంటే ఇది బాగానే ఉంటుంది. సో ఆఫ్లైన్ షోలో ఆఫర్ ఉన్నప్పుడే కొనుక్కోండి, అప్పుడే ఇది వర్త్ ఇట్ మీకు. ఆఫర్స్ వస్తుంది దీనికి, బిగ్ బిలియన్ డేస్ సేల్ దీనికి ఆఫర్స్ అయితే వస్తుంది. అలాంటి టైంలో కొనండి, ఆఫర్ టైంలోనే. ఇది మనకి 2000, 1800 ఖచ్చితంగా దొరుకుతుంది ఆ రేంజ్లో. 1500కి చాలా రేరు, నాకు క్రెడిట్ కార్డు ఉండడం వల్ల నేను తీసుకోగలిగాను. సో ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను, మీకు మామూలుగా ఎక్కడైనా ట్రెక్కింగ్ చేయడానికి, క్యాంపింగ్ చేయడానికి ఈ షూ చాలా బాగుంటుంది. మంచులోకి పనికిరాదు, చలి ప్రాంతాల్లో మంచులో ఇదైతే పనికిరాదు, చాలా పనికిరాదు. ఇది వచ్చేసి ఏంటంటే హెవీగా మామూలుగా ట్రెక్కింగ్ మంచులో అన్నిట్లో పనికి వస్తుంది, కానీ ఎక్కువ దూరం అయితే కష్టం. ఇది మెట్లు ఎక్కడం అలాంటిది ఏమైనా ట్రెక్కింగ్స్ ఉంటే ఇది కొంచెం కష్టం అవుతుంది. బట్ దీనికంటే బెటర్ షూస్ ఇంకా ఉన్నాయి, బట్ నా అనుభవం అయితే చెప్పాను ఈ రెండింటి మీద. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎక్కువగా ఎలాంటి వీడియోస్ ఉంటుంది, ట్రెక్కింగ్కి సంబంధించింది మంచి అన్ని హిమాలయాస్ ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్. సో నా ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.